గట్టిగా గట్టిగా సంవత్సరాలుగా చేస్తున్నాను ఈ మున్సిపాలిటీలో పని. మాకు పిఎఫ్ఐ చేపిస్తా అన్నారు, ఇంతవరకు చేయించారు. ఇతర అధికారులతో గట్రా మేము చెప్పడం జరిగింది, మాకు ఇట్లా పిఎఫ్ఐ చేపిస్తలేరు అని గట్రా. వాళ్ళు గట్రా పట్టించుకోలేదు. మా పైన కాంట్రాక్టింగ్ గట్రా 10 సార్లు పోయి అడగడం జరిగింది, వాళ్ళు గట్రా చేయలేదు. దాని గురించి జీతాలు గట్రా మాకు 12,000 రూపాయల జీతం అయితే 10,000 రూపాయల జీతమే కట్టిస్తున్నారు. మిగిలిన 1,600 రూపాయలు పిఎఫ్ఐ అని కటింగ్ చేస్తున్నారు. అదనంగా 400 రూపాయలు గట్రా కటింగ్ చేస్తున్నారు. దేనికన్నా అడిగితే గట్రా దానికి గట్రా సమాధానం ఇస్తారు. దాని గురించి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి మా 80 మంది కాంట్రాక్టర్ యొక్క విజ్ఞప్తి. మేము గత 4 సంవత్సరాల నుండి కరోనా టైంలో మున్సిపల్ పని చేస్తున్నాం. మా కాంట్రాక్టర్గా 12,000 జీతం మాకు వేతనంగా ఇచ్చేది. దానికి అదనంగా 1,633 రూపాయలు ఈఎస్ఎఫ్ఈఎఫ్ అని ఖర్చు చేసుకున్నారు. సరే అని మాకు ఈఎస్ఎఫ్ఈఎఫ్ కావాలని అంటే మీకు అవుతుందని చెప్పి ఒక 4-5 సార్లు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, పాస్పోర్ట్ అన్నీ తీసుకొని చేస్తున్నాం అన్నారు. ఒక గతంలో రామాంజనేయులు కమిషనర్ దగ్గరికి పోతే అది మీ కాంట్రాక్ట్తో మాకు సంబంధమే లేదు, అసలు మీరు ఎవరో మాకు తెలియదు అని మమ్మల్ని వెళ్ళదెంగిరు. కాంట్రాక్ట్ దగ్గర పోతే మేము చేపిస్తాం, మీరు ఎందుకు పోతున్నారని ఊగా భయాన్ని ధర్నాలప్పుడల్లా మీ జాబ్ నుంచి తీసేస్తాం, మీరు ధర్నాలకు పోవద్దు, మా గురించి ఎవరికి చెప్పొద్దు అని మమ్మల్ని భయపెట్టడం జరిగింది. మా దాంట్లో చాలామంది ఒకటి ఆడవాళ్ళని భయపెట్టించి వాళ్ళని చాలా విధంగా వేరే విధంగా మాట్లాడాలు, వాళ్ళని కూలీలలో ఆపేయడాలు, ఉంటే ఎస్ఐ గారి పైన, కమిషనర్ దగ్గర పైన మాకు సంబంధం లేని విషయంగానే మాట్లాడారు ఎవరైనా సరే. ఇప్పుడు మాకు 16,000 జీతం మాకు కావాలి, మాకు 10,000 ఇస్తారు. అదనంగా మళ్ళీ 10,470 రూపాయలు అందరితో పాటు అవసరం పాటు మాకు ఫస్ట్ ఇచ్చే ఇప్పుడు అవి కూడా ఇట్లా 10,000 ఇస్తారు. మాకు ఈఎస్ఎఫ్ఈఎఫ్ పైసలు మనిషికి 85,000 రూపాయలు రావాలి. 1,633 రూపాయలు నెలకు చొప్పున 4 సంవత్సరాల పైసలు మాకు కావాలి, 48 నెలల పైసలు మాకు కావాలి. ఇప్పుడు ఆ పైసలు ఎవరు ఇస్తారు మాకు? కమిషనర్ గారు ఇస్తారా, ఎస్ఐ గారు ఇస్తారా, చైర్మన్ గారు ఇస్తారా? ఈ విషయాన్ని మేము జిల్లా కలెక్టర్ గారికి చెప్పుకోవాలనుకుంటున్నాము. మేము సామాన్యులం, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు ఈ పని చేస్తున్నాం. మా కడుపు ఎందుకు కొట్టాలి? మేము చేసేది మురికి పని. మాకు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. మాకిచ్చే 10,000 సగం మా రోగాలకే పోతున్నాయి. అదనంగా మేము 1 రోజు 2 రోజులు 3 రోజులు డ్యూటీకి రాకుండా మమ్మల్ని నిర్దాక్షంగా జాబులను తీసేస్తారు, కొత్త వాళ్ళని పెట్టుకుంటారు పైసల కోసం. ఆశపడి 1,00,000 రూపాయలు 1,50,000 మీ జాబ్ పోయింది, మీరు జబ్బు రావట్లేదని. మేము జనాల కోసం ఎలాంటి రోగాలు రాకుండా మేము ముందు పని చేస్తుంటే అదే రోగాలు మేము తెచ్చుకొని ఇబ్బంది పడుతున్నాం. మమ్మల్ని ఎవరు పలకరించడం లేరు. మా అధికారుల కాడికి పోతే మాకు జ్వరాలు వచ్చినాయి సార్, మేము 10 రోజుల దాకా రావంటే మాకు జీతాలు ఖర్చు చేయడాలు 10,000 2-3 వేలు పోతే 7,000కు మేము ఏం తినాలి, ఏం బతకాలి? ఇది మా సమస్య. మా ఈఎస్ఎఫ్ఈఎఫ్ పైసలు మాకు కావాలి తక్షణమే, ఈ నెల లోపల మాకు కావాలి. మాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము ఏ హాస్పిటల్కి పోయినా మేము పైసలు లేదు, ఎవరు మా జాయిన్ చేయించుకోరు. గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా మాకు చూసుకుంటారు. కానీ ఈఎస్ఐ కార్డు మాకుంటే మాకు ఏ జబ్బులు వచ్చినా ఏది ఉన్నా సరే మాకు ధీమా ఉంటుంది, ఏ హాస్పిటల్ మాకు ట్రీట్మెంట్ ఉంటుంది. దయచేసి జిల్లా కలెక్టర్ గారికి మా ఒక విజ్ఞప్తి, మా మున్సిపాలిటీని పరిగణన తీసుకుని మాకు మంచి సహాయం చేయాలని కోరుకుంటూ ఇలాగ మా కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేసి మాకు సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాను.